మహాత్మాగాంధీ 156వ జయంతి వేడుకలు ఘనంగా. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం ఆర్యవైశ్య సంఘ ప్రెసిడెంట్ వెలగ వెంకట గంగాధర రంగనాయకుల ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మాగాంధీ 156వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారతదేశానికి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు రావడానికి కారణం మన జాతిపిత శాంతియుత పోరాటమే ప్రధాన ఎజెండాగా తన అనుచరులతో శాంతియుతంగా ఉద్యమాలు సాగించారు. ఆనాటి పోరాట ఫలితమే ఈనాడు మనం స్వేచ్ఛా జీవనం గడపడానికి ఎంతో దోహదపడిందని, ఆయన బాటలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా శాంతియుతంగా పోరాడటమే మన ధ్యేయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెలగ వెంకట కృష్ణారావు, కొల్లూరి వీరబాబు, బత్తుల వెంకన్నబాబు, బొడ్డు కన్నయ్య శెట్టి, నున్నా నరసింహమూర్తి, వెలగ నాగేశ్వరరావు, పాలూరి తాతీలు, భువనగిరి మురళి, తాటికొండ వాసు, వెలగ సతీష్, కిడిమిశెట్టి నాని, వెలగ వెంకన్నబాబు, కంకిపాటి రాము తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన భారతదేశానికే ఎంతో గర్వకారణమైన మన జాతిపిత మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు కాబట్టి ఈరోజు మన భారతదేశంలో ఉన్న ప్రధానికం అందరూ కూడా ఆయన యొక్క సేవలు మనం గుర్తు చేసుకొని ఒకసారి ఆయన ఏ మార్గంలో మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చారో ఒక్కసారి గుర్తు చేసుకునే రోజు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈరోజు కోటనందూరు గ్రామంలో మన ఆర్యవైశ్యులందరూ కలిపి వాసవి మాత సమక్షంలో, వాసవి క్లబ్ సమక్షంలో మహాత్మా గాంధీ గారికి నివాళులు అర్పించి ఆయన ఒకసారి గుర్తు చేసుకొని స్మరించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు అదే కార్యక్రమంగా 156వ జయంతి ఎంతో ఘనంగా పువ్వులు అర్పించి, పూలదండలు వేసి, స్వీట్లు పంచుకొని మన ఇంట్లో ఎలా అయితే పుట్టినరోజు జరుపుకుంటామో అలాగే ఈ వేడుక జరుపుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఎంత కష్టం వచ్చినా సరే శాంతియుతంగా పోరాటం చేసి మన కష్టం తీర్చుకునే విధంగా ఒక మార్గం చూపించిన వ్యక్తి, ఏకైక వ్యక్తి మన జాతిపిత మహాత్మా గాంధీ గారు. కాబట్టి ఈ సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు.